అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ చీకటి రోజులు పోయి వెలుగు కోసం ఏదైతే ఎదురు చూశారో ఆ వెలుగు రానే వచ్చింది. ఇది మన అందరి విజయం. ఇది ఏ ఒక్కరిదో కాదు, సమిష్టిగా మన అందరూ కూడా అటు గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఇటు ముఖ్యంగా ఎన్ఆర్ఐల దృష్టికి వస్తే మనందరం కూడా ఎక్కడో బ్రతుకు తెరువు కోసం ఇక్కడ ఉంటూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి ఫ్లైట్లు పెట్టుకొని అక్కడికి పోయి లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని ప్రచారాలు చేసి ఓట్లు వేసి మన ఫ్యామిలీని మోటివేట్ చేసి మన ఫ్రెండ్స్ను మోటివేట్ చేసి అందరూ కూడా అక్కడికి పోయి ఈ కీలకమైనటువంటి విజయంలో పాత్రలుగా ఉన్నటువంటి మన ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓ జనసైనికుడా, ఓ తెలుగుదేశం కార్యకర్త, ఇది నీ విజయం, నా విజయం, మన అందరి విజయం. ఇక్కడ అనుకుంటాం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టే ఒక జనసైనికుడు కానించి, ఒక తెలుగుదేశం కార్యకర్త కానించి, ఒక బీజేపీ కార్యకర్త కానించి ప్రతి ఒక్కరూ దీనికి భాగస్వాములే. ఈ విజయంలో మన అందరం కూడా భాగస్వాములే. ఎంతో మంది మనల్ని అనిపించుకుంటూ, మన అమ్మను అక్క చెల్లెలను అనిపించుకుంటూ ఈరోజు ఎంతో మంది నిన్న మొన్న కూడా నా దృష్టికి వచ్చాయి. ఎంతో మంది మన అక్క చెల్లెలని టిక్ టాకుల్లో వాటిల్లో వీటిలో చూసి చాలా హీనాతిహీనంగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా బెదిరిపోకుండా వాళ్ళు అనుకున్న దానికి ధైర్యంగా నిలబడి ఒక నిజాయితీ కలిగినటువంటి నాయకుడు వెనకాల మేము ఉన్నాము, ఒక మంచి కోసం మేము అందరం కూడా ప్రయత్నిస్తున్నామని చెప్పి వాళ్ళు ఎక్కడా కూడా తొనకకుండా బెనకకుండా వారి పోరాటం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మన పోరాటము, మీ పోరాటం, మా పోరాటం, మన పోరాటం వృధా కాలేదు. మంచి రోజులు వచ్చాయి. మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం సాధించాము. మన పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినటువంటి సీట్లు ఏదైతే 21 ఉన్నాయో 100% మనం గెలుపొందాము. అలాగే టీడీపీ ఎక్కడైతే పోటీ చేసిందో దాదాపుగా అన్ని సీట్లు కూడా గెలుపొందింది. బీజేపీ కూడా గెలుపొందింది. ఇది మన అందరి సమిష్టి కృషి, మీరందరూ కూడా మర్చిపోకండి. అలాగే మరొక్కసారి మీ అందరికీ కూడా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడుతూ ఆ రోజు 2 సీట్లు నేను ఓడిపోయినప్పుడు నేను దిగులు పడి కుంగిపోలేదు, ఈరోజు ఈ విజయం వచ్చినందుకు నేను పొంగిపోలేదు, నాలో మరింత బాధ్యత పెరిగింది, నాకు భయం వేస్తుంది. ఇంత బాధ్యత 5 కోట్ల మంది ప్రజలు మా పైన ఇంత బాధ్యత పెట్టారే, ఈ బాధ్యతను నేను సక్రమంగా నిర్వహించాలి. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా చేసి చూపించాలనే భయం నాలో ఉంది అని చెప్తున్నాడు. అది నిజాయితీలో ఉన్నటువంటి భయం, నిజాయితీకి మారిపోయారు ఆయన. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు పడినటువంటి అవమానాలు ఇవన్నీ కూడా ఎవరు కూడా మర్చిపోలేదు. అలాగని చెప్పి మళ్ళీ ఒకటి చెప్పారు వాళ్ళు, ఎక్కడే కానీ వైసీపీ పైన కావచ్చు, వైసీపీ కార్యకర్తల పైన కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పైన కావచ్చు వ్యక్తిగతమైనటువంటి కక్షపూర్వకమైనటువంటిది మాకు ఎలాంటిది లేదు. ఎక్కడ కూడా ఒక పార్టీ పాలసీల పరంగా మేము ముందుకు పోతాము. మా పోరాటం ప్రజా సమస్యల పైన, రాష్ట్ర బాగోగుల పైనే ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సస్యశ్యామలైనటువంటి ప్రభుత్వాన్ని అందించే వరకు మా వంతు మేము కృషి చేస్తామన్నారు. కాబట్టి మన అందరం కూడా ఇప్పుడు ఊహించుకోవాల్సింది, మనం ఇప్పుడు గెలుపొందాం, ఓకే గెలిచిపోయాం, కానీ ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ప్రతీకారము, వ్యతిరేకమైనటువంటి పోస్టులు పెట్టుకొని రెచ్చగొట్టే ధోరణిలో మనం పోవటం కాదు. మనము అందరికీ న్యాయం చేకూర్చే విధంగా మనం ఏం చేయగలం, ఎలాంటి పనులు చేస్తే మన పార్టీకి మేలు జరుగుతాయి, అలాగే ప్రజలకు మేలు చేకూర్చగలం, ఇలాంటి అంశాలపైన మన అందరం కూడా ఆలోచించుకుంటూ ఒక స్థిరమైనటువంటి ఆలోచన తీరుతో మనందరం కూడా అరే ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి వారా అంటే అక్కడ నాయకులే కాదు మనలో కూడా పరివర్తన రావాలి. చిన్న చిన్న వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అలాగని చెప్పి మనం రెచ్చిపోయి ఇలాంటివన్నీ కాకుండా ఈవెన్ సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడే కూడా కాకుండా రెచ్చిపోయి వ్యతిరేకమైనటువంటి పోస్టులు ఇలాంటివి ఏమీ వద్దు. మనకు ఈరోజు ఒక బాధ్యత వచ్చింది. ఆ బాధ్యతాయుతంగా మనం ఎలా నడుచుకోవాలి, మన బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలనే వాటిపైన మన అందరం కూడా దృష్టి పెట్టాలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇది నీది నాది మనందరి సమిష్టి కృషే. ప్రత్యేకంగా ఎన్ఆర్ఐస్గా ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు పోయి అక్కడ ఓట్లు వేయటము, ఇక్కడి నుంచి మీరు పార్టీ ఫండ్ ఇవ్వడం కావచ్చు, ఇలా అనేక రూపాలలో పార్టీ అంటూ అటు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, మీరందరూ పడినటువంటి శ్రమ ఎక్కడా కూడా వృధా పోలేదు. మనం గెలిచాము. ఇక బాధ్యతాయుతంగా మనం ప్రవర్తిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.